మీ మంజూరు పత్రాలలో నేను ఇస్తానయ్యా, నేను మాట్లాడతా. ఓకే ఓకే చూపెడతా. నేను ఎక్కడ అమ్ముకుంటా ఒక 50-60 లక్షల రూపాయలు వాళ్ళకే ఇస్తావు. లేదు నాకు నాకు ఇయ్యారా మీరు? అంటే కార్యకర్తలు ఎలక్షన్ కోసానికి వాళ్ళకి ఇస్తానా? నువ్వు పేద ప్రజలం మేము, మాకు ఎట్లా మేము ఎట్లా ఊకుంటాం? ఒక ట్రాక్టర్ ఊకుంటాం బిల్డింగ్ శిల్పల్లి అంతా పుంజు నారానికి వచ్చింది. ఇల్లు పుంజు నారా కొండంత ఆశతో ఎదురు చూస్తున్నాను నేను. అయ్యో నాకు గవర్నమెంట్ అన్న న్యాయం చేస్తుంది. నేను ఒక 2 రూమ్లైనా కట్టుకోగలుగుతాను. కింది పైసలు 10 పరక కలుపుకోండి. ఆ ఇచ్చే పైసలతో 2 రూమ్లైనా కట్టుకుంటాను. నేను కొండంత ఆశతో ఎదురు చూస్తే వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళ సంబంధించిన పేర్లు రాసుకొని నా పేరు కొట్టేసి ఎంతవరకు న్యాయం చెప్పు? ఎంతవరకు న్యాయం చెప్పు? ఎన్ని గ్రామాలు ఉన్నాయి మన ఊరికి? ఎన్ని గ్రామాలు ఉన్నాయి? గుట్ట భూమిలో ఉన్నకే ఇల్లు ఇవ్వాలి. ఇంద్రమ్మ ఇల్లు అంటే ఏమి లేనోనికే అర్హులు అని చెప్పిండు. ఇప్పుడు ఎవరు అర్హుల ఇల్లు? ఎవరు అన్యాయం అయింది ఇక్కడ చెప్పండి. జనగాం మండలం. నా పేరు రజిత నాగరాజు. మేము ఉండే గృహం మాది రేకుల ఇల్లు. మా గ్రామ అధ్యక్షులు పేర్లు ఎందుకని గ్రామ అధ్యక్షులు పేరు వచ్చిందమ్మా నేనే రాపించిండ్రా అని చెప్పిండు. మా ఇంటికి వచ్చి కూడా మాట్లాడిండు. నేనే ముగ్గు ఓపిస్తాను అన్నారు. అన్నాక ఫోటోలు దింపే వారికే మా పేరు లేదు. అలా వైట్లతో కొట్టి వాళ్ళకి సంబంధించిన పేర్లు రాసుకున్నారు. ఇప్పుడు మాకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు. మాకు వాళ్ళ బంగ్లాలు ఉన్న వాళ్ళకే ఇండ్లు, భూములు ఉన్న వాళ్ళకే ఇండ్లు, మరి ఏమి లేనోడికి
ఉన్నప్పుడు ఇల్లు మాకు మాకు కనీసానికి మాకు ఈ కాంగ్రెస్ వస్తేనన్నా మాకు న్యాయం జరుగుతుందని నేను అనుకున్నా. ఉన్న జీవన ఉపాధి ఆటో కూడా నడుపుకుంటా పిచ్చోడయ్య ఆటో కూడా అది కూడా గుంజుకుపోయింది ఫైనాన్స్ లా. మరి ఇప్పుడు మేము ఇదన్నా ఈ 2 రూమ్లు ఇంటికి 10 రూపాయల పరగ కలుపుకొని ఒక 2 రూములన్నా ఇచ్చే ఇల్లుతో నేను కట్టుకున్నాను. ఎంతో కొండంత ఆశతో ఎదురు చూసినాను. ఆశలన్నీ నిరాశ అయినాయి. నాకు వచ్చిన పేరు కూడా కొట్టేసారు. నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా సార్. మీరు నాకు ఇది ఒక్క న్యాయం చేయండి. నాకు ఏం న్యాయం వద్దు. వాళ్ళు ఉన్నోళ్ళకే బంగ్లాలు ఉన్నోనికే భూమి ఉన్నోనికే మనకి అంతా ఇల్లు గవర్నమెంట్ మీద ఆశ ఉంటే నాకు ఏం లేని నీరు పేదను నేను. నాకుండదు ఆశ. చెప్పండి సార్ మీరే. ఏం లేనో మెట్లుకుంటాం మేము. అంటే ఉన్న బంగ్లాలు ఇల్లు లేదు పేద ప్రజలం మేము. మాకు ఎట్లా మేము ఎట్లా ఊకుంటాం? మాకు రాకుంటే ఎట్లా ఊకుంటాం? మా శిల్పల్లి అంతా పుంజు నారాలకు వచ్చింది. ఇల్లు పుంజు నారా ఎత్తుకుంటే కొండంత ఆశతో ఎదురు చూస్తున్నాను నేను. అయ్యో నాకు గవర్నమెంట్ అన్న న్యాయం చేస్తుంది. నేను ఒక 2 రూమ్లైనా కట్టుకోగలుగుతా. ఇంటి పైసలు 10 పరగ కలుపుకొని ఆ ఇచ్చే పైసలతో 2 రూమ్లైనా కట్టుకుంటాను. నేను కొండంత ఆశతో ఎదురు చూస్తే వాళ్ళ పేరు రాసుకొని వాళ్ళ సంబంధించిన పేరు రాసుకుని నా పేరు కొట్టేసి ఎంతవరకు న్యాయం చెప్పు? ఎంతవరకు న్యాయం చెప్పు? ఎన్ని గ్రామాలు ఉన్నాయి మన ఊరికి? ఎన్ని గ్రామాలు ఉన్నాయి? గుట్ట భూమిలో ఉన్నకే ఇల్లు ఇవ్వాలి. ఇంద్రమ్మ ఇల్లు అంటే ఏమి లేనోనికే అర్హులు అని చెప్పిండు. ఇప్పుడు ఎవరు అర్హుల ఇల్లు? ఎవరు అన్యాయం అయింది ఇక్కడ? చెప్పండి. కార్యకర్తలు ముందు కూడా వస్తామని చెప్పిండు. అంతలోపే ఫోటోలు దించలేపే మా పేరు వైట్నర్ తోటి కొట్టేసిండు. మాకు ఉన్నది ఒకటే రేకుల ఇల్లు. ఆ రేకుల ఇంట్లో మేము తడుచుకుంటా ఎండకి ఎండుకుంటా వాన తడుచుకుంటా మేము బాధ భరించుకుంటూ ఉంటాము. అదే కడియర్ దగ్గరికి పోతే ఎవరమ్మా మీరు అని పట్టించుకోలేదు. ఆఖరికి మాకు ప్రెస్ మీట్లకు కూడా వచ్చినాక మేము మాట్లాడడానికి కొత్త కూడా ఎవరమ్మా నువ్వు పోమని నువ్వు షో చేయకనే మమ్మల్ని పక్కకు నెట్టి పడేసి పక్కకు దెబ్బకు కూడా తాకింది. పోలీసులు అందరూ కలిసి మమ్మల్ని గుంజారు. దెబ్బ కూడా తాకినాయి. నాకు గ్రామ అధ్యక్షులు మాకు ఇచ్చిన పేరు కూడా కొట్టేసిండు. మాకు ఎటువంటి న్యాయం జరగలే. నాకు కడియర్ దగ్గర పోతే న్యాయం జరగలే. మా గ్రామ కార్యకర్తలు కూడా మాకు అన్యాయం చేసిండు. వచ్చిన పేరు వచ్చినట్టే కొట్టేసిండు. మాకు గుంట భూమి లేదు. భూములు ఉన్నోనికే గుంట భూమి ఉన్నోనికే నాకు పేరు రాసిండు. ఎకరాల లెక్క భూములు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, ట్రాక్టర్లు ఉన్నాయి. మాకు గుంట భూమి లేని వాళ్ళకు మాకు ఏం న్యాయం జరుగుతలేదు. మా ఇల్లు చూడండి, మా రేకులు ఇల్లు. మేము అల్లనే మేము మీకు వానకు ఎండుకుంటా నేను బాధతోటి నేను ఎండకి ఎండుకుంటా ఈడకి దడుచుకుంటా. మేము మాకు ఇదన్నా మాకు వస్తుందేమో అని మేము కొండంత ఆశతోటి మేము ఎదురు చూసినాం. ఆశలు కూడా నిరాశలు అయిపోయినాయి. ఇవాళ మాకు ఏ ఉపాయం లేకుండా అయిపోయింది. కడియర్ కార్యకర్తలు కలిసి మా పేరు తీసేసిళ్ళు. మాకు సరైన న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను సార్. మీరు ఒక న్యాయం చేయండి. మాకు ఉందామంటే కూడా ఇల్లు లేదు. మీరు చూడండి, మా ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. మాకు గుంట భూమి ఉన్నా మాకు ఇయ్యకండి. మాకు గోడలు ఇల్లు ఉన్నా ఇయ్యకండి. మేము రేకులు ఇంట్లో వేసుకొని గుడిసెలు ఉన్నట్టు ఉంటాను. మా 3 పిల్లలు వేసుకొని పడరాని పాటలు పడుకుంటా పడరాని బాధలు పడుకుంటా నేను ఉంటున్నాను. నేను అలా కాంగ్రెస్ వల్ల మాకు ఆటో నడపలేదు. ఆటో నడిపే అంతా మాకు అది లేకుండా అయిపోయింది. మా ఉన్న ఆటో కూడా గుంజుకపోయిండు. ఫైనాన్స్ గట్ట లేకుండా ఉన్న ఆటో గుంజుకపోయిండు. ఇల్లు కిరాయిలు కట్టలేక ఉన్న జాగలే మా అమ్మ వాళ్ళు ఇచ్చిండ్రు. నాకు 100 గదాల ఫ్లాట్ ఇచ్చిండ్రు. అల్లనే నేను గుడి చేసుకొని ఉంటున్నా సార్. మీరు నాకు ఎటువంటి న్యాయం జరగలే. పొద్దున్న లేస్తే అధ్యక్షుడు కూడా మా ఇల్లు చూస్తూనే ఉంటాడు. మాకు వచ్చిందని చెప్పిండు. ఆయన కూడా మాకు మంచి సొల్యూషన్ ఇచ్చినాక కూడా ఆయన ఇల్లు ఉన్నా కానీ వాళ్ళకి ఇల్లు ఉన్నోళ్ళకే ఇల్లు రాసింది సార్. మాకు ఇప్పుడు ఎటువంటి న్యాయం జరగలేదు. మాకు న్యాయం జరగాలనే నేను బాధపడుకుంటా నేను కడియర్ దగ్గరికి వెళితే కూడా పక్క జరగమ్మా షో చేస్తున్నాం అని జరగమన్నాడు. నీకు ఇస్తలే అని పక్క జరగమన్నాడు సార్. మాకు కరెక్ట్ న్యాయం జరగాలనే నేను కోరుకుంటున్నా. భూములు ఉన్న వాళ్ళకు భూములు లేని వాళ్ళకు
గుంట భూమి లేనోళ్లకు జాగున్నోళ్లకు ఇల్లు ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఏమైంది? న్యాయం ఎక్కడ పోయింది? పేదోళ్ళ బతుకులు పేదోళ్ళ లెక్కనే బతకల్లా, ఉన్నోడు ఎప్పుడు ఉన్న ఇంట్లోనే బతకల్లా. మా బతుకులకి ఇంతేనా? మా పేద బతుకులు ఇంతేనా? మా పేదలకు ఇదే న్యాయం జరగదా? ఇంకెన్నడూ మాకు న్యాయం జరిగేది? ఏ రాజకీయం వచ్చినా మాకు న్యాయం జరుగుతలేదు. మాకు అప్పుడు మాకు కేసీఆర్ గారు ఉన్నప్పుడైనా గానీ మాకు ఆయన ఏ ఉపాయం ఇవ్వకుండా గానీ మేము బతికేంత శక్తి ఉండదు మాకు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తానన్నా మేము బతుకుతామేమో అనుకున్నాం. మా బతుకుల మీద, మా ఆశల మీద, అన్నిటి మీద నీళ్లు కలుకొని ఇలా వచ్చిన ఇల్లు కూడా కార్యకర్తలు కలిసి కొట్టేసి మాకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు. మాకు ఎట్లా న్యాయం జరుగుతుంది సార్? మాకు మేము అదే కోరుకుంటున్నాం. మేము మాకు ఇల్లు వస్తే చాలని ఇటు కొండంత ఆశతో ఎదురు చూసిన నేను. నా ఆశలు మొత్తము గ్రామ అధ్యక్షులు కలిసిన కేసీఆర్ దగ్గరికి మేము ఇంటికి కూడా వెళ్ళినాం. మీరెవరు పోమ్మా అని కూడా అడిగిండు. అంటే కూడా మేము అధ్యక్షులు ఎవరు వాళ్ళకి తెలుస్తలేదు అంటే కూడా మేము వాళ్ళ దగ్గర పోయి కూడా అడిగితే పోలీస్ స్టేషన్లో పెడతాం, 10 మందిలో పెట్టి మిమ్మల్ని పిలిపిస్తామన్నాం. మేము ఇల్లు కోసానికే మేము పోరాడతాను. వాళ్ళకు ఉన్న వాళ్ళకే, బంగ్లాలు ఉన్న వాళ్ళకే, భూములు ఉన్న వాళ్ళకే, వాళ్ళకి అంత గవర్నమెంట్ మీద, కాంగ్రెస్ మీద ఇచ్చే ఇండ్ల మీద, ఇందిరమ్మ ఇండ్ల మీద అంత ఆశ ఉంటే ఏం లేని నేను నా సాధారణమైన ఒక మహిళను నాకుండదా అంత ఆవేశం? నాకుండదా బాధ? నాకు నేనేమన్నా ఏం కోరుకున్నా? నేను ఒక గవర్నమెంట్ సొమ్ముకు ఆశపడ్డా అంతే. నేను వాళ్ళకున్న ఆశలు, వాళ్ళకి బంగ్లాలు ఉన్న వాళ్ళకున్న ఆశలు, బామతులు ఉన్న వాళ్ళకి ఆశలు ఉన్నాయి, అన్ని ఉన్న వాళ్ళకున్న ఆశ ఏం లేని దానికి నాకు ఆశ ఉండదా? అదొకటే నేను కోరుకుంటున్నా సార్. మీరు నాకు కరెక్ట్ న్యాయం జరగాలి. నేను శివునిపల్లి, నాది జనగాం జిల్లా. గ్రామ అధ్యక్షులు నాకు నీళ్ళ రాములు, తోట సత్యము, పింగిలి భిక్షపతి వచ్చింది, మీ పేరు రాపిస్తామరా ముక్కు పోతామని చెప్పిన వాళ్ళు కూడా నాకు ఇయ్యాల నా పేరు లేదు అని అంటారు. నాకు ఏం న్యాయం జరగలేదు. నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. నాకు రేకులు ఇల్లు ఉన్నది. నా ఇల్లు వచ్చి నా ఎంక్వైరీ చేసి గుంట భూమి లేనికే ఎంక్వైరీ చేసి ఇస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ పోయింది ఎంక్వైరీ? ఇప్పుడు ఎక్కడ పోయినా పేర్లు? ఇప్పుడు మా ఇల్లు ఎక్కడ పెట్టిల్లు? మా పేర్లు కొట్టేసి లేనోళ్ళ ఉన్నోళ్ళ పేరుకే పేదోళ్ళ పేరు చెప్పి ఉన్నోళ్ళ పేరు రాసుకోవడం ఇది ఎంతవరకు న్యాయం? మీరే చెప్పండి సారు. మాకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు.